జై జగన్నాథ. ఈ నామస్మరణ వినగానే మన మనస్సు ఎంత ప్రశాంతంగా మారుతుందో కదా. ఈనాటి మన అన్వేషణలో ఒక అద్భుతమైన, అత్యంత ఆకర్షణీయమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఈ పవిత్రమైన ప్రయాణం భక్తుడికి మరియు భగవంతుడికి మధ్య ఉన్న అద్భుతమైన భావోద్వేగ బంధాన్ని ఒక సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది. సరే, అసలు విషయానికి వద్దాం. ఎప్పుడైనా ఈ విగ్రహాలను చూసినప్పుడు మీ మదిలో ఈ ప్రశ్న మెదిలిందా? సాక్షాత్తు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆ జగన్నాథుడికి చేతులు కాళ్ళు ఎందుకు పూర్తిగా లేవు? ఆ దివ్యమూర్తులను చెక్కుతున్న శిల్పి అసలు ఆ పనిని మధ్యలోనే ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? ఇది కేవలం ఒక పాత కథ కాదు సుమా. దీని వెనుక ఎంతో లోతైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుత ఘట్టం పురాతన కాలంలో ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు తీసుకున్న ఒక గొప్ప సంకల్పంతో మొదలవుతుంది. చూడండి, ఒక భక్తుడి స్వచ్ఛమైన కోరిక భగవంతుణ్ణి ఎలా కదిలిస్తుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. రాజుగారి మనసంతా స్వామివారిమీదే ఉండేది. ఆయన అచంచలమైన భక్తికి ముగ్ధుడై సాక్షాత్తు దేవతల శిల్పి అయిన ఆ విశ్వకర్మ భూలోకానికి దిగివచ్చాడా? అది ఎలాగో తెలుసా? ఒక సామాన్యమైన ముసలి వడ్రంగి రూపంలో వచ్చి ఆ దివ్యమూర్తులను చెక్కే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. కాని ఆ వృద్ధ శిల్పి పని మొదలుపెట్టే ముందు ఒక చిన్న ట్విస్ట్. ఆయన రాజుగారి ముందు ఒక కఠినమైన, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేని షరతును పెట్టాడు. ఆ షరతేంటంటే, ఈ మందిరం తలుపులు సరిగ్గా 21 రోజులపాటు మూసి ఉండాలి. లోపల నేను విగ్రహాలను చెక్కుతున్నంతకాలం ఎవరూ ఈ తలుపులు తెరవకూడదు, అసలు లోపలికి ప్రవేశించకూడదు. ఆ వృద్ధుడి గొంతులోని గంభీరత చూసి రాజుగారు కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. ఆ 21 రోజులపాటు ఆ పవిత్రమైన గది తలుపులు మూసి ఉంచాలన్నదే ఆ కఠిన నియమం. అయితే ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. అవును, మానవ సహజమైన అసహనం, ఆందోళన ఎంతటి గొప్పవారినైనా ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. మొదట్లో అంతా సవ్యంగానే సాగింది. తలుపుల వెనుక నుంచి విగ్రహాలను చెక్కే ఊలి శబ్దాలు స్పష్టంగా వినిపిస్తూ ఉండేవి. ప్రతి దెబ్బతో స్వామివారు రూపుదిద్దుకుంటున్నారని బయట అందరూ సంబరపడిపోయారు. కాని కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా ఆ శబ్దాలు ఆగిపోయాయి. భయంకరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం రాజు ఇంద్రద్యుమ్నుణ్ణి, రాణి గుండిచాను విపరీతమైన ఆందోళనకు గురిచేసింది. వయసు మళ్లిన ఆ శిల్పికి లోపల ఏమైనా జరిగిందేమో అన్న భయం వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంకేముంది, ఆ ఆతృతలో, ఆ భయంలో 21 రోజుల గడువు ముగియకముందే ఆ తలుపులను బలవంతంగా తెరిచేశారు. అలా తలుపులు తెరిచారో లేదో అక్కడొక దిగ్భ్రాంతికరమైన దృశ్యం. ఇచ్చిన మాట తప్పినందుకు తక్షణం పరిణామం ఎదురైంది. ఆ వృద్ధ శిల్పి రూపంలో ఉన్న విశ్వకర్మ క్షణాల్లో అక్కడ్నుండి మాయమైపోయాడు. ఆ పవిత్రమైన విగ్రహాల చెక్కడం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ క్షణంలో మహారాజు పడిన బాధ అంతా ఇంత కాదు. కాని ఆ గదిలో అలుముకున్న ఆ నిరాశ క్రమంగా ఒక అద్భుతమైన దైవిక ఆశ్చర్యంగా ఎలా మారిందో మనం ఇక్కడే గమనించాలి. లోపల వారికి దర్శనమిచ్చింది 3 దివ్యమూర్తులు: మన జగన్నాథుడు, బలభద్రుడు, ఇంకా సుభద్రాదేవి. కాని వారు మనం సాధారణంగా చూసే విగ్రహాల్లా లేరు. వారి చేతులు, కాళ్ళు పూర్తిగా రూపుదిద్దుకోలేదు. అసంపూర్ణమైన చేతులతో, గుండ్రని విశాలమైన కళ్లతో ఆ మూర్తులు అనంతమైన కరుణను కురిపిస్తూ కనిపించారు. పైకి అవి అసంపూర్ణంగా ఉన్నట్లు అనిపించినా వాటిలో చెప్పలేనంత తేజస్సుట్టిపడుతోంది. ఇక్కడే మనం దివ్య సంకల్పం అంటేంటో కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. మనం మన ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయని బాధపడతాం కదా. కాని విశ్వం యొక్క ప్రణాళిక, దాని ఉద్దేశ్యం ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటుంది. రాజు తొందరపడి తలుపులు తెరవడం వల్లే ఆ శిల్పి మాయమయ్యాడని మనం అనుకుంటాం. కాని నిజానికి స్వామివారు అదే రూపంలో ఈ భూమిపై కొలువై ఉండాలని ముందే నిర్ణయించబడింది. ఆ దైవిక ఉద్దేశ్యం మేరకే ఈ అద్భుత రూపం మనకు శాశ్వతంగా నిలిచిపోయింది. అసలు ఈ అసంపూర్ణమైన మూర్తులు మనకు అందించే ఆ ప్రేమ సందేశమేమిటి? ఆ అద్భుతమైన రూపం వెనుకున్న లోతైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. భౌతికమైన అసంపూర్ణతకు, ఆధ్యాత్మిక పరిపూర్ణతకు మధ్య ఉన్న తేడాను ఈ రూపాలు మనకు చాలా స్పష్టంగా చూపిస్తాయి. దేవుడు బాహ్యమైన శారీరక అందాన్ని లేదా పరిపూర్ణతను అస్సలు చూడడు.
ఆయన చూసేది కేవలం మనలోని స్వచ్ఛమైన భక్తిని, అపారమైన ప్రేమను మాత్రమే. చేతులు లేకపోయినా సర్వజనులను తన హృదయానికి హత్తుకునే శక్తి ఆ పరమాత్మకుందని ఇది మనకు ఎంతో అందంగా తెలియజేస్తోంది. దీని ద్వారా మనకొక అద్భుతమైన జీవన సత్యం బోధపడుతోంది. మానవులు తొందరపడినప్పుడు జీవితంలో ఎన్నో అవకాశాలను కోల్పోతారు. కాని దైవిక సంకల్పం ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటుంది. మనం కొన్నిసార్లు అసహనంతో తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని కలిగించినట్లు అనిపించవచ్చు. కాని ఆలోచించండి, ఆ రోజు ఆ తలుపులు ముందుగా తెరవబడటం వల్లే కదా లోకానికి ఒక సరికొత్త అపురూపమైన ప్రేమ స్వరూపం పరిచయమైంది. జగన్నాథుని అసంపూర్ణంగా కనిపించే ఆ రూపం నిజానికి ఆయన అపారమైన కరుణకు, సమానత్వానికి ప్రతీకండి. విశాలంగా తెరిచి ఉన్న ఆయన చేతులు చూశారా? అవి భూతదయను, అందర్నీ సమానంగా ఆలింగనం చేసుకునే ప్రేమను సూచిస్తాయి. ఎలాంటి భేదభావాలు లేకుండా ప్రతీ జీవిని తనవాడుగా స్వీకరించే ఆ దయామయుని రూపం ఎన్ని శతాబ్దాలుగా కోట్లాది హృదయాలకు ఎనలేని శాంతిని అందిస్తూనే ఉంది. ఈనాటి మన అన్వేషణ చివర్లో మనల్ని మనం అడుక్కోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఇది: నిజమైన పరిపూర్ణత అనేది ఒక బాహ్యమైన ఆకారంలో ఉంటుందా, లేక ఆ ఆకారం వ్యక్తపరిచే హద్దులు లేని ప్రేమలో ఉంటుందా? జగన్నాథస్వామి మూర్తి మనకు నేర్పించే గొప్ప పాఠం ఇదే. బాహ్య స్వరూపం కన్నా అంతర్గతమైన స్వచ్ఛత, దయ, ఇంకా భక్తి ఎంతో గొప్పవి. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని మనసులో ఉంచుకుని ఆ దివ్యమైన ప్రేమను అనుభూతి చెందుతూ ఈనాటి మన ప్రయాణాన్ని ఇక్కడితో ముగిద్దాం. జై జగన్నాథ్.